మోదీ విదేశీ పర్యటనలు చేస్తే ఖర్చు, డబ్బులు వృధా, లేకపోతే ఆయన వేసుకునేటటువంటి సూటు, బూటు ఇదంతా కూడా డంబాచారం అన్నట్లుగా మాట్లాడతారు. రాహుల్ గాంధీ ఒక విపక్ష నేతగా విదేశాలకు వెళ్తారు. విదేశాలకు వెళ్లి మాట్లాడతారు. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఏది ఈ దేశానికి ఎక్కువ ప్రొడక్టివ్‌గా ఉంది? ఏది అర్థవంతంగా ఉంది? ఏది అనర్థాలు తెచ్చే విధంగా ఉంది అంటే ఏం చెప్తారు? జమ్మూ కాశ్మీర్ ఆఫ్ కోర్స్ నాకు చాలా అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రాంతం. అది మోస్ట్ టెర్రరిస్ట్ ఇన్ఫెస్టెడ్ ప్రాంతాల్లో పండితులు వదిలేసి వెళ్లిపోయినటువంటి దేవాలయాలన్నీ కూడా తెరిచి వాటిని క్లీన్ చేసి అక్కడ రుద్రాభిషేకాలు చేసి వచ్చాను నేను. ఇక్కడ భారతదేశంలో హిందువుల్ని ఉగ్రవాదులుగా ముద్ర వేసే ప్రయత్నం ఆయన చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదనే ప్రయత్నం ఆయన చేశారు. ఇవన్నీ కూడా పాకిస్తాను, చైనాను లేకపోతే ఇతర శత్రు దేశాలు మాట్లాడేటటువంటి భాష. ఇక్కడ విపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు శత్రు దేశాల భాష మాట్లాడడం, ఈ జనం చూస్తున్నారు అనే స్పృహ లేకపోవడం వల్ల చేస్తున్నారా? లేకపోతే ఏదో ఒక రోజు ఇదే ఐడియాలజీతో నేను అధికారంలోకి వస్తాను, ఈ దేశాన్ని ఏలుతాను, ఈ దేశంలో ఉన్న హిందుత్వవాదుల్ని ఆయన అన్నాడు, ఈ దేశం నుంచి పారద్రోలుతాను అని. అంటే రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా ఆయనకి ఏ నమ్మకాలు ఉన్నాయో లేవో చెప్పడం చాలా కష్టం. కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది, అతనికి ఒక టూల్ కిట్, ఏదో ఇది చెయ్యమని చెప్పి ఎక్కడి నుంచో ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. రాహుల్ గాంధీకి అతను లేవనెత్తేటువంటి అంశాలలో దేనికి కూడా దాని లాజికల్ ఎండ్ దాకా తీసుకెళ్లడు. ఆ సమయంలో ప్రశ్న పట్టించేసి ఒక విధమైన సెన్సేషన్ క్రియేట్ చేస్తే కనుక ప్రభుత్వం మీద ప్రశ్నలు పుట్టడమే అతని యొక్క ఉద్దేశం, అంతకు మించి ఇంకేమీ లేదు. आपने कहा सर कि आपके पास पुख्ता सबूत है, ब्लैक एंड व्हाइट सबूत है, तो क्या अगर ईसीआई अभी जवाब नहीं देती है तो कोर्ट का रुख करेंगे, ये ऑप्शन है आपके पास, जाएंगे? देखिए, मैंने कहा कि मेरा काम एज ऑपोजिशन लीडर, मेरा काम ऑपोजिशन का रोल है, सरकार पे प्रेशर डालने का रोल है। मेरा काम हिंदुस्तान के लोकतंत्र को बचाने का नहीं है। భాషల మధ్యలో వైషమ్యాలు తీసుకురావడం, అలాగే ప్రాంతాల వారీగా వైషమ్యాలు తీసుకురావడం, మనలో ఉన్నటువంటి సాంప్రదాయాలకు వాటి మధ్యన తెచ్చిపెట్టడం, ఇటువంటివి చాలా చేస్తున్నారు. దానికి అంతా వత్తాసు పలుకుతున్నాడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ వాళ్ళ ఏ, అరవింద్ కేజ్రీవాల్ ప్లాన్ బి, ప్లాన్ సి వచ్చేసి సోనం వాంగ్చుక్. వీళ్ళు ముగ్గురు కూడా నా డీప్ స్టేట్ అసెట్స్. రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా ఆయన చెప్పింది ఏంటి, నేపాల్లో జరిగినట్లు జెన్జీ ఉద్యమం మన దేశంలో కూడా రావాలి అన్నట్టు. జెన్జీ పేరు చెప్పి పిల్లల్లో ఏదో చిన్న చిన్న వాళ్ళకి ఏదో నిరాశ ఏదో ఉంటుంది, దానిని వాడుకొని దాన్ని హైజాక్ చేసి విధ్వంసం సృష్టిస్తే కనుక ప్రభుత్వం పడిపోతుంది అని. ఇన్ఫాక్ట్ మోదీ ఇంటిని ముట్టడి చేస్తాము, ఆయన ఇంటి నుంచి కూడా బయటికి రాలేడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు రాహుల్ గాంధీ.